రైట్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరో కీలకమైనది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి విభజన హామీలు. ఈ విభజిత రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఈ విభజన హామీలు పెట్టడం ఇలాంటి అంశాలన్నీ తెర ముందుకు వచ్చాయి. అయితే అంతకు ముందున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు. అంటే విభజన హామీల విషయంలో అనుకున్నంత స్థాయిలో కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోయారు అన్న ఒక ఆరోపణకు సమాధానం ఏంటి? మనం ఉండేది డెమోక్రటిక్ సెటప్లో ఉన్నాం. పైకి ఎన్ని మాట్లాడినా ఎంత పోరాటం అనేది పోరాటం పద్ధతులు ఏముంటాయి, దానికి మించి అయితే పోలేము. ఎస్ సార్. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎందుకు క్వశ్చన్ చేశానంటే హీ వాజ్ ఏ పార్ట్నర్ క్యాబినెట్లో, ఆ క్యాబినెట్లో వీళ్ళు ఉన్నారు, ఇక్కడ ఎన్డీఏలో ఇక్కడ వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. సో మీరంతా ఒక క్యాబినెట్, నువ్వు ఏం చేయగలిగేవాడివి? డే 1 ఫస్ట్ డేనే దీనికి సంబంధించినంత వరకు నాకు ఫస్ట్ ఇది కావాలి, అయితేనే నేను క్యాబినెట్లోకి చేరుతాను అని చెప్పిండొచ్చు. లేదు నువ్వు రా చూద్దామంటే ఒక 5-6 నెలల తర్వాత అయినా చేసిండాలి. చేసి అది కాకపోతే ఆ రోజు బయటకు వచ్చిండాలి. అది కానీ పోలవరం లాంటిది కానీ అది తీసుకోవాల్సింది సెంట్రల్ రెస్పాన్సిబిలిటీ. ఈ స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ నువ్వు అది చేయకుండా హామీలలో 2 నుండి ఫస్ట్ ఏది స్పెషల్ ప్యాకేజీ చాలని చెప్పి తనని దానికి సన్మానాలు కూడా చేసి సెలబ్రేషన్స్ చేసి ఇదే ప్రపంచంలో అన్నిటికంటే ఇది స్పెషల్ స్టేటస్ అనేది అన్నిటికీ ఏమన్నా విరుగుడా, అది దానిలాగా ఈ ఈస్టర్న్ కంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఏమైనా జరిగి ఇట్లాంటి క్వశ్చన్లు అన్నీ వేశాడు. నా పాయింట్ ఒక్కటే ఏంటంటే తనను మేము క్వశ్చన్ చేస్తున్నది, ఈయన పోయి ఎందుకు యుద్ధం చేయాలని మేము అడగలే. ఆ రోజు పోరాటం అంటే ఏదో పూర్వం మొఘల్ చక్రవర్తి మీద దాడి చేసినట్టు చేయమల్లా, అది కుదరదు కూడా. వీఆర్ ఇన్ డెమోక్రసీ. ప్రెజర్ నువ్వు పెట్టగలిగిన స్థితిలో ఉండి వాళ్ళ టీంలో పార్ట్ అయ్యి ఎందుకు చేయలేదు అని అడిగాం. యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్, మాకు సంబంధించినంత వరకు సెంట్రల్లో డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా సాధించుకుంటాము. అంతవరకు మేము అలైవ్గా ఉంచుతామంటాం. వీ కెప్ కంటిన్యూస్ అలైవ్గా ఉంచాం. మొన్న ప్రధాని గారు వచ్చినప్పుడు కూడా సీఎం గారు మళ్ళీ రైజ్ చేశారు. వీ విల్ కంటిన్యూ టు డూ ది సేమ్ థింగ్, ఫ్యూచర్లో చేస్తాం. అన్ని శక్తులు కూడగట్టుకొని ఎప్పుడైతే తెచ్చుకుంటామో సాధ్యమే చేస్తామనేది మా నమ్మకం. అంతకుమించి ఎవరైనా చేయగలరు అంటే అది ఎట్లనో వాళ్ళు చెప్పాలి. పోరాటం అంటే ఎట్లా చేస్తారా, వాళ్ళు తీసుకొని పోతారా, ఇంకోటి పోతారా, ఏపీ నుంచి జనాన్ని తీసుకొని పోతారా, లేక డిక్లేర్ చేస్తారా, వీళ్ళు చేస్తారా? కాదు కదా, అదేం చేయలేం కదా. పార్లమెంట్లో అవకాశం ఉన్నప్పుడు చర్చలు చేయాలి, లేదు అక్కడికి పోయి రిప్రజెంటేషన్లు ఇవ్వాలి. సెంటర్ డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక కండిషన్ కింద పెడతాం. సెంటర్లో ఎవరు వచ్చినా సరే మాకు ఇది చేయాలి. ఎన్డీఏ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి మీరు మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో సయోధ్యగా ఉన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి వాతావరణం కూడా ఉంది. ఒక క్లారిటీ మా లీడర్కి ఒక క్లారిటీ ఉంది, అదే మా పార్టీకి ఉంది. అది వచ్చి స్టేట్కు ఉన్న మన ఫెడరల్ స్ట్రక్చర్లో స్టేట్స్కు ఉన్న పవర్ ఇవే ఉన్నాయో వాటికి మనం కన్ఫైన్ అవుదాం. స్టేట్ ఇంట్రెస్ట్ అనేది మనకు ప్రైమ్ క్రైటీరియా. దాని మీద చేసుకొని వీలైనంత వరకు గుడ్ రిలేషన్ సెంటర్లో ఎవరున్నా మెయింటైన్ చేసి స్టేట్ ప్రయోజనాలు కాపాడుకుందాం. అట్లా కాకుండా గొడవ పెట్టుకొని మన రాజకీయ ప్రయోజనాల కోసం మన వాటి కోసం అండ్ వీ షుడ్ నాట్ దీన్ని స్టేట్ ఇంట్రెస్ట్ దెబ్బతీయకూడదు అనేది ఒకటి ఫస్ట్ థింగ్. ఓకే. అందుకే మీరు కాంగ్రెస్ అంతకుముందు ఇది చేసినప్పుడు అప్పుడు మేము అపోజిషన్లో ఉన్న అప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్ అప్పుడు దాన్ని సపోర్ట్ చేసాము కాంగ్రెస్. తర్వాత అయినా వీళ్ళకి కంటిన్యూ చేసాం. యాజ్ ఫార్ యాజ్ పార్లమెంట్లో బిల్లులకు సంబంధించినంత వరకు మీరు గమనిస్తే మధ్యలో కొన్నిటిని ఎక్కడైతే ఇప్పుడు ఈవెన్ ఇంక్లూడింగ్ ఈ మధ్య కాంట్రవర్సీ అయిన సిఏఏ దీనికి సంబంధించి కూడా రైడర్ పెట్టాము, కండిషన్ లాగా పెట్టాము, ఇట్లా చేస్తే బాగుంటుంది అన్నాము. ఎందుకు సజెస్ట్ చేశాము? ముస్లిమ్స్ కూడా వాళ్ళని ఒక్కరిని ఐసోలేట్ చేయకూడదు, ఎక్కడ రిలీజియస్ పర్సెక్యూషన్కి గురై ఎవరు వచ్చినా పెట్టడంలో వాళ్ళ పేర్లు కూడా చేస్తుంది. సో దట్ దే విల్ ఫీల్ సెక్యూర్డ్. ఇక కన్సిడరబుల్ నంబర్స్ ఇక్కడ ఉన్నారనేది అది పెట్టాం, రైడర్ పెట్టాం. యాజ్ ఇట్ ఈజ్ వీ డోంట్ యాక్సెప్ట్ అన్నాం. బట్ ఎక్కడ మాది క్రిటికల్ అవుతుందో అక్కడ మేము స్టాండ్ అవుతున్నాం. ఎక్కడైతే ఇర్రెలవెంట్ అవుతుందో నేషనల్ సెక్యూరిటీ రిలేటెడ్ అలాంటి వాటికి మన సబ్జెక్టు కాదు. అలాంటి వాటి దే ఆర్ కాంపిటెంట్ ఎనఫ్ అని మేము అనుకుంటాం. అండ్ పబ్లిక్ కూడా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఐ మీన్ వాళ్ళు చేయగలనే ఫెయిత్ ఉండి ఎలక్ట్ చేసుకున్నారు కాబట్టి దాని మీద అబ్జెక్ట్ చేయం. అంటే జిద్దుకు పోయి రోజు గొడవ పెట్టుకోవడం అనేది మా లక్షణం కాదు. స్టేట్ ఇంట్రెస్ట్కి సంబంధించినంత వరకు మాది ప్రియారిటీ అవుతుంది. దాని ప్రకారం అయిపోతాం. మొత్తంగా ఎవరిని సపోర్ట్ చేసేది ఉండదు. అదే ఒక పొలిటికల్ పార్టీ, మాదే ఒక పొలిటికల్ పార్టీ. ఆబ్వియస్లీ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఏమి ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటాయి తప్ప అంతకుమించి ఎలాంటిది ఒక్క స్టెప్ కూడా ఉండదు. ఆ క్లారిటీ మాకుంది అనే విషయం ప్రజలు కూడా నమ్ముతున్నారు, అందుకే ఆదరిస్తున్నారు.